హాయ్ గైస్, హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి. సో ఈరోజు నేను మా జైకి కృష్ణలాగా రెడీ చేశాను. ఎందుకంటే మా జై అయితే ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లోని పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే ఇస్కాన్ టెంపుల్లోనే అవుతుంది. సో ఈ స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది కి ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇస్కాన్ టెంపుల్లోనైతే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉన్నదని. సో అందుకని మా జైకి కృష్ణలాగా రెడీ చేసి ఇంకా ఇస్కాన్ టెంపుల్కి అయితే తీసుకొని వచ్చాము. లాస్ట్ ఇయర్ అయితే మేము కృష్ణ జన్మాష్టమికి నైట్ వచ్చాము. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లోనైతే శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు గైస్. ఇంకా ఇప్పుడైతే మా జై పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లోనే ఇంకప్పుడు తీసుకొని వచ్చాము. ఇంకా ఇక్కడైతే మ్యాక్సిమం కాకినాడలోని స్కూల్లో నుంచి అయితే కిడ్స్ అందరూ పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. మ్యాక్సిమం కిడ్స్ అయితే కృష్ణలాగే రెడీ అయ్యారు బాయ్స్లోని. ఇంకా గర్ల్స్లోని కూడా రాధాలాగా, ఇంకా కొన్ని గర్ల్స్ అయితే మీరాబాయి లక్ష్మీబాయి లాగా కూడా రెడీ అయ్యారు. మా జైకి రెడీ చేసినప్పటికీ చాలా టైం అయిపోయింది. ఇంకా నేను రెడీ కూడా ఏం అవ్వలేదు, అలాగే వచ్చేసేమో టైం అయిపోతుంది అనేసి. ఇంకా టెంపుల్కి వచ్చిన తర్వాత ఇంకా కృష్ణ ఇంకా రాధారాణి దర్శనం కూడా చేసుకున్నాము. సో కృష్ణ ఇంకా రాధారాణి దర్శనం అయిన తర్వాత మా జై నేమ్ అనౌన్స్ చేస్తే మా జై అయితే ఇంకా పరిగెట్టుకొని వెళ్ళేసి అయితే స్టేజ్ ఎక్కేసే ఇంకా కృష్ణలాగా అయితే కొంచెం క్రోలింగ్ చేసాడు. తర్వాత కృష్ణలాగా ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి ఫ్లూట్ పట్టుకొని ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చాడు కృష్ణలాగా. సో ఇంకా అప్పుడు మా జైకి సర్టిఫికేట్ కూడా ఇచ్చేసారు. ఇంకా ఇక్కడ గార్డెన్ ఉంది ఒక చిన్నది. సో ఈ గార్డెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా నీట్ అండ్ క్లీన్గా కూడా ఉంది. అందుకే అని ఇంకా నేను మా జైకి ఒక వీడియో క్లిక్ చేద్దాం అనేసి తీసుకొని వచ్చాను. సో వీడియో క్లిక్ చేద్దాం అనుకున్నప్పటికీ ఒక భయ్య వచ్చేసి మా జైకి అయితే వీడియో తీయడం స్టార్ట్ చేసి తను అంటుండాలి. మా జై రన్ చేస్తూ ఆ ఫేస్లోనే ఒక చిన్న స్మైల్ ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది, కృష్ణలాగా ఉంది అనేసి. తర్వాత మా జై కృష్ణలాగా క్రోలింగ్ చేస్తుండాలి. సో అప్పుడు కూడా మళ్ళీ ఆ భయ్య వచ్చేసి మా జైకి వీడియో తీయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అక్కడ ఉన్న గర్ల్స్ అందరూ వచ్చి అంటున్నారు మా జై అయితే కృష్ణలాగా ఒక చిన్న స్మైల్ ఇస్తూ ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనేసి అంటుండాలి. ఇంకా తర్వాత జైకి అయితే వాళ్ళ డాడీ కొన్ని పిక్స్ కూడా క్లిక్ చేశారు. ఈరోజు మా జై కృష్ణలాగా క్రోలింగ్ చేస్తుంటే నాకైతే చాలా నచ్చింది అనమాట. యాక్చువల్లీ కిడ్స్ అందరూ 6 month 8 monthలోని క్రోలింగ్ చేస్తారు, బట్ మా జై అయితే అసలు చేయలేదు. సో ఆ టైంలోనైతే నాకు చాలా భయంగా ఉండాలి, ఎందుకంటే మా జై అయితే క్రోలింగ్ చేయలేదు కాబట్టి. మా జై డైరెక్ట్గా 10 month వచ్చిన వెంటనే ఇంకా నిల్చొని నడవడం స్టార్ట్ చేస్తే అప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉండాలి. బట్ క్రోలింగ్ చేయలేని వరకు అయితే నాకు చాలా భయంగా ఉండాలి. సో తర్వాత ఇంకా మా జైకి ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకొని ఇంకా అప్పుడు మేము ఇంటికి వచ్చేసాము. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే జన్మాష్టమి రోజు మేము ఈవినింగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. మాధవపట్నంలోని కాకినాడలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది కదా, సో అక్కడికి. సో అక్కడ మా జైకి అందరూ చూసి ఇంకా మేము జైకి పిక్స్ తీసుకుంటామనేసి వాళ్ళు అడిగారు అనమాట. సో వాళ్ళకి ఓకే అనేసి చెప్తే ఇంకా వాళ్ళ జైకి పిక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గర రాధారాణి ఉండాలి. సో నేను రాధారాణి వాళ్ళ మమ్మీకి అడిగాను, నేను రాధాకి పిక్ క్లిక్ చేసుకోవచ్చా మా కృష్ణతోని అంటే ఓకే అనేసి వాళ్ళ మమ్మీ చెప్పిందనమాట. సో ఆ రాధారాణికి ఇంకా మా కృష్ణ కనయ్యకి అయితే మేము పిక్స్ క్లిక్ చేయడం స్టార్ట్ చేస్తే టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ వచ్చేసి ఇంకా కృష్ణ కనయ్యకి రాధారాణికి అయితే ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశారు. సో ఇంకా పండిట్జీ కూడా వచ్చేసి అన్నారు కృష్ణ కనయ్య ఇంకా రాధారాణితోని నాకు కూడా కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేయండి అనేసి. సో అందరూ రాధారాణి కృష్ణ కనయ్య ఇంకా పండిట్జీకి ఫొటోస్ అయితే క్లిక్ చేస్తుండాలి. తర్వాత పండిట్జీ మా కృష్ణ కనయ్యకి అయితే లడ్డు ఇచ్చారనమాట. ఇంకా ఇక్కడ కొంచెం ఫొటోస్ డార్క్గా వస్తుంది అనేసి ఇంకా పండిట్జీ టెంపుల్ లాన్కి వెళ్ళేసి అక్కడ తీయండి, అక్కడ అయితే లైటింగ్ అవన్నీ బాగున్నాయి కదా అన్నారనమాట. సో అందుకని ఇంకా లాన్కి అందరూ వచ్చేసి ఇంకా పండిట్జీతోని కృష్ణ కనయ్య రాధారాణికి ఫొటోస్ అయితే క్లిక్ చేశారు. మేము యాక్చువల్లీ టెంపుల్ లాన్కి ప్రదక్షిణం చేసిన తర్వాత వస్తాము, బట్ ఈరోజు ఫొటోస్ క్లిక్ చేయడానికి వచ్చేసేమో. తర్వాత పండిట్జీ కృష్ణ ఇంకా రాధారాణితోని ఫొటోస్ తీయించుకున్న తర్వాత అన్నారనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత కృష్ణ ఇంకా రాధాకి
దిష్టి అయితే కంపల్సరీగా తీయండి. ఈరోజు టెంపుల్లోని ఫొటోస్ తీస్తుండాలి కదా, సో వాళ్ళందరూ కూడా అంటుండాలి ఇంటికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ దిష్టి తీసేయండి అనేసి. అందరూ ఫొటోస్ తీస్తుంటే మా జై లడ్డు తినడానికి బిజీగా ఉండాలి. సో అందుకే అని మళ్ళీ మా జై దగ్గర లడ్డు తీసుకుంటే అప్పుడు మళ్ళీ కృష్ణలాగా అయితే నిల్చున్నాడు. తర్వాత మళ్ళీ మేము ప్రదక్షిణం చేసుకున్నాము, ఎందుకంటే ఈరోజు టెంపుల్లో డైరెక్ట్గా వచ్చేసాము ఫొటోస్ కోసం అనేసి. ఇంకప్పుడు ప్రదక్షిణం చేసి లాన్కి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నాము. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత పండిట్జీ మా జైకి లడ్డు ఇచ్చారు కదా, సో ఇంకప్పుడు ఆ లడ్డు నేను మా జైకి పెడుతుండాలి. ఈ టెంపుల్కి అయితే మేము చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాము. సో మా జై అప్పుడైతే 6 months అలా ఉండాలి. సో ఆ టైం నుంచి, సో అందుకే పండిట్జీ ఇంకా అందరికీ చెప్తుండాలి మా జై అయితే చిన్నప్పుడైతే చైనా బొమ్మలాగా బుజ్జిగా ఉండాలి అనేసి. ఇంకా ఈ టెంపుల్లోని మేము ఏమనుకున్నా అన్నీ జరుగుతుంది. సో మేము అనుకున్నది ప్రతిదీ జరిగింది. ఇంకా ఇప్పుడు మేము మా హస్బెండ్కి కొంచెం టైం లేక మేము ఎవ్రీ సాటర్డే అయితే రావట్లేదు. బట్ మేము ఫస్ట్ అయితే ఇక్కడ దగ్గరలోనే ఫస్ట్ మేము ఉండి వల్మి, సో మేము ఎవ్రీ సాటర్డే అయితే వచ్చి వల్మి కంపల్సరీ. ఇంకా అప్పుడు మా హౌస్ కొంచెం దూరం అయిపోయింది, సో అందుకే రావడానికి కూడా అవ్వట్లేదు. ఇంకప్పుడు ప్రసాదం టెంపుల్లోని ప్రసాదం ఇచ్చారు, పులిహార ఇంకా చనా. నాకు పులిహారం అంటే చాలా ఇష్టం. ఇంకా ఈరోజు టెంపుల్లోని ప్రసాదంలోని పులిహారం ఇచ్చారు. ఇంకా ప్రసాదం తినేసి ఇంకా మేము వెళ్తున్నాము ఇంటికి. గైస్, మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గైస్.